నమస్తే అందరికీ. అందరు ఇట్లా అందరు మంచిగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. ఒక 1 kg చికెన్ తెచ్చిన. 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే నానబెట్టుకున్నా. చికెన్ మంచిగా ఒక 5 సార్లు మంచిగా నీట్గా కడిగేసుకొని స్మెల్ లేకుండా ఇంకా ఒక వెనిగర్ వేసి ఒక 20 minutes అయితే పక్కన పెట్టిన. వెనిగర్ కూడా ఒక 2 times వేసుకున్న తర్వాత ఒక 20 minutes అయిన తర్వాత 2 times కడుక్కొని ఫ్రెష్గా ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లిగడ్డ. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసి ముక్కలకి మంచిగా అంటేటట్లు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ ఫ్లేవర్ దానికి అంటేటట్లు ఒక 3 నిమ్మకాయలు అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నిమ్మకాయలు కూడా వేసేసాను. నిమ్మకాయ రసం కూడా వేసి నిమ్మకాయ రసము అల్లం వెల్లిగడ్డ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీలో ఏమంటారు ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు అంటాలన్నమాట. అట్లా నిమ్మరసం కూడా వేసేసుకొని నిమ్మరసము అండ్ అల్లం వెల్లిగడ్డ చికెన్ 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక్కొక్క మసాలా వేసుకోవాలి. మసాలా అంటే మన బేసిక్ మసాలాలు పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, బయట షాప్లో కట్టించిన బిర్యానీ మసాలా, ఉప్పు. లాస్ట్ టైం ఉప్పు కొంచెం తక్కువైంది. అందుకే కొంచెం సరిపడా ఉప్పు వేస్తున్నాను అనమాట. బిర్యానీలో అన్నీ కరెక్ట్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఉప్పు సరిపడా ఉప్పు వేస్తున్నా. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అది మార్గడి మేతి, ఇంకేంటంటే ఇలా కడా మసాలా అంటారు కదా, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా అవన్నీ వేస్తలే. అవి డైరెక్ట్ అన్నంలో బియ్యం ఉడికేటప్పుడు వేసేస్తా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పెరుగు, మార్గడి మేతి వేసినాక ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు అయితే వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకొని ఇంతకుముందు నేను నైట్ నానబెడుతుండే బిర్యానీ కోసము. అయితే ఇప్పుడు టైం సరిపోక నేను పొద్దున్నే మ్యారినేట్ కోసం అయితే పొద్దున్నే కలిపి పెట్టేసిన. ఒక 1 hour పెట్టిన. 1 hour పెడితే చాలు. నైట్ నానబెట్టిన అదే టేస్ట్ వస్తుంది. మార్నింగ్ 1 hour నానబెట్టుకున్న అదే టేస్ట్ వస్తుంది. బియ్యం 2 hours ముందు నానబెట్టిన. బియ్యంలోనే అన్నం ఉడికి బియ్యంలోనే నూనె, ఈ సాజీరా, ఇలాచి, లవంగ, కొంచెం బగారా పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసిన. ఇది బగారాకు వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్లో నూనె, నెయ్యి 2 వేసి నెయ్యి కొంచెం వేస్తాను. ఎందుకంటే మా బాబుకి ఆ నెయ్యి స్మెల్ కొంచెం నచ్చదు, ఆడికి తినడాడు. అందుకని అదే నూనె ఇలా పోస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకునే ముందు అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకుంటే ఈ కలర్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. మంచిగా ఉంటుంది బ్రౌన్ కలర్ కాదు, గోల్డెన్ కలర్. కొంచెం బ్రౌన్ అయింది కానీ గోల్డెన్ కలర్ రావాలి బిర్యానీకి. మరీ అంత బ్రౌన్ ఏం కాలేదు. అన్నం ఉడికిపోయింది. అన్నం వంపేసుకున్నా. ఇప్పుడు లేయర్స్ అయితే వేసుకుంటున్నాను. లేయర్స్ వేసేసుకొని నేను ఏంటంటే లాస్ట్ లేయర్కి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకుంటా. లాస్ట్ అంటే ఇంకో ఇది ఫస్ట్ లేయర్ కదా, సెకండ్ లేయర్కి పైన నేను కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకుంటా. మళ్ళీ లాస్ట్కి ఫైనల్ లేయర్కి వేస్తాను అన్నమాట. ఇట్లా వేసేసుకొని ఇట్లా వేసుకుంటేనే దమ్ బిర్యానీ అంటారు. చాలామంది అన్నం అలాగా కూరలాగా ఉడికెట్టి బగారా అన్నంలాగా వండుతారు. నాకు అస్సలు నచ్చదు. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ. హోటల్లో అంత టేస్ట్ కాకపోయినా ఇంట్లో టేస్ట్ వేరే ఉంటుంది. హోటల్లో అన్ని నకిలీ మసాలాలు వేస్తాడు, ఆ టేస్ట్ రాదు. మనం ఇంట్లో ఒరిజినల్ మసాలాలు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కానీ కొంచెం మనకేమంటే బిర్యానీ టేస్టే బాగుంటుంది హోటళ్ళల్లో బయట దొరికేది కదా. ఈ సెకండ్ లేయర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సెకండ్ లేయర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకుంటా. ఏమంటారు బొక్కలు అవన్నీ ఉంటాయి కదా కొన్ని పీసెస్, అవి మొత్తం కింద వేసుకోవాలి. చాప్ చీయలు అవి మంచి పీసులు అయితే పైన వేసుకోవాలన్నమాట. ఇంకా లెగ్ పీసులు అవి ఉంటాయి కదా, అవి లాస్ట్ లేయర్కి పైన వేసుకోవాలి. అట్లా వేసుకుంటే తినేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అవే వస్తాయి ముక్కలు, తినడానికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అట్లా లాస్ట్ లేయర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 hour అయితే దమ్కి అయితే పెట్టేస్తున్నాము. పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్
కొంచెము కేసరు, పాలల్లో నానబెట్టుకున్న కేసరి కూడా వేసిన అనమాట. ఇట్లా బట్ట కట్టేసి దాని మీద బరువు పెట్టి ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన. 20 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టిన, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి, ఒక 10 మినిట్స్ ఏమో స్లిమ్లో పెట్టి పెంక పెట్టి అయితే వదిలేసిన అనమాట. లాస్ట్కి బియ్యం అయితే ఇట్లా లేచి నిలబడింది, కనుకని అయ్యిందనమాట బిర్యానీ. పెట్టేసుకొని అయితే తింటున్నాం. మస్తు అయితే ఆకలి అవుతుంది. బిర్యానీ ముక్కలు అయితే ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి తెలుసా, బిర్యానీ ముక్కలు మంచిగా అనిపిస్తుంది. ఆ స్మెల్కి అయితే మాటలు వస్తలేవు అనమాట. తినడమే డైరెక్ట్ వేడి బిర్యానీ. కానీ ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ చాలా కల్తీ ఫుడ్. కుళ్ళిపోయిన చికెన్ మటన్ కూడా వాడు ఫ్రీజర్లో పెట్టి అదే ఫ్రై చేసి అదే బిర్యానీలో వేసిస్తున్నాడు. చాలా కేసులు వస్తున్నాయి అనమాట. మన రీసెంట్గా చూసినాం కదా, ఏమంటారు, ఒక గ్రేవీలో ఎలుక వచ్చిందేమో, చచ్చిపోయినా. నేనైతే చూసి ఇంకోసారి బయట ఫుడ్ హోటళ్ళల్లో తినడం అస్సలు మానేసేయండి, స్కిప్ చేయకండి ప్లీజ్. హోటళ్ళల్లో ఎక్కువ తినకండి బిర్యానీలు. ఏదైనా కానీ ఇంట్లో వండుకొని, హోటల్ టేస్ట్ రాకుండా ఇంట్లో వండుకొని తినండి. మనం హెల్తీగా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ మన హెల్త్ ముఖ్యం కదా. బిర్యానీ మాత్రం సూపర్ అయింది, చెప్పట బిర్యానీ అయ్యింది. నిజంగా అన్నిటికీ అన్నీ సరిపోయినాయి. కానీ నేను కాంబినేషన్ కర్రీస్ అయితే ఏం చేయలే, ఓన్లీ రైతానైతే చేసిన అనమాట. రైతా విత్ చికెన్ బిర్యానీ. నెక్స్ట్ టైం మటన్ బిర్యానీ అయితే ప్లాన్ చేస్తా. చికెన్ బిర్యానీ అయితే నిజంగా చాలా సూపర్ అయ్యింది, తగ్గేది లేదంటుంది టేస్ట్. అంత బాగా అయింది బిర్యానీ. బయట ఫుడ్ నిజంగా అవాయిడ్ చేయండి, బయట తెచ్చుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం కదా ప్లీజ్.